మత్స్యకారులకు జీవనాధారం ఆ గంగమ్మ తల్లి ఒడి. ఆ దేవత వారిని ఎప్పుడు ఏ విధంగా కరుణిస్తుందో, ఎప్పుడు వరాలు కురిపిస్తుందో తెలియదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి ఇల్లు చేరే వరకు వారి కుటుంబం అంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. ఇక వేటలో వారికి చాలాసార్లు అంతంత మాత్రంగానే చేపలు పడుతూ ఉంటాయి. ఒక్కోసారి తెలియకుండానే అతి భారీ చేపలు, వారి అదృష్టాన్ని మార్చేలా అరుదైన చేపలు కూడా వారి వలలో చిక్కుతూ ఉంటాయి. అలాంటి అరుదైన సంఘటన యానంలో చోటు చేసుకుంది. యానంలో గోదావరిలో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. పొన్నమండ భీమరాజు బృందం పడవలో వేటకు వెళ్లగా జిఎంసి బాలయోగి వారధి సమీపంలో 160 కిలోల బరువు 8 అడుగుల చుట్టుకొలత ఉన్న టేకు చేప వలలో పడింది. దానిని అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు మత్స్యకారులు. సముద్రంలో మాత్రమే ఉండే ఈ చేప భైరవపాలెం ముఖద్వార గౌతమి గోదావరిలోనికి వచ్చి ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపను పొన్నమండ భద్రం వేలలో 17,000కు దక్కించుకున్నారు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఇది ఆపద వస్తుందని గుర్తిస్తే మాత్రం తోకతో తీవ్రంగా దాడి చేస్తుందని మత్స్యకారులు తెలిపారు. అయితే ఇలాంటి టేకు చేప చిన్నది అయితే మార్కెట్లో అమ్మకాలు జరిపి వాటలు వేసి తీసుకుంటూ ఉంటారు. అదే అతి భారీ టేకు చేప అయితే ఎక్కువగా మెడిసిన్ తయారీకి ఉపయోగపడుతుంది. క్యాన్సర్లు, గుండెపోటు నివారణకు దీనిని ఆహారంగా తీసుకుంటారని యానం మత్స్యకారుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దండాల గొంతయ్య తెలిపారు. ఇలాంటి చేపలు అరుదుగా దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.